హాయ్. దానం చేయటం, ధర్మం చేయటం నిజంగా మంచిదా? ఇవాళ చూద్దాం. ధర్మం పేరుతో చేస్తున్న దానం నిజంగా మంచిదా? కాదా? చాలామంది గివింగ్ అంటే అదేదో త్యాగం చేయటమో, సాక్రిఫైస్ చేయటమో అనుకుంటారు. కానీ దానం అంటే అది కాదండి. దానం అంటే అదొక అబండెన్స్ నుంచి రావాలి. మీ దగ్గర లేనప్పుడు మీరు ఇస్తున్నారనుకోండి, అది మీలో ఉన్న లోపాన్ని మీకు గుర్తు చేస్తుంది. సో, మీరు దాన్ని అట్రాక్ట్ చేస్తారు. కానీ మీకున్న దాంట్లో పంచుకుంటే అది మిమ్మల్ని ఇంకా పెంచుతుంది. మీ సంపద పెంచుతుంది. మీ విలువను పెంచుతుంది. సో, మీరు ఆలోచించండి ఒకసారి. మీరు మనసుతో ఇస్తున్నారా? ప్రేమతో ఇస్తున్నారా? లేక ఒక చిన్న భయంతో ఇస్తున్నారా? జాలితో ఇస్తున్నారా? సీ ద థింగ్ అండి, దానం కానీ, ధర్మం కానీ మనం త్యాగం చేసినప్పుడు అదొక అబండెన్స్ స్టేట్ నుంచి రావాలి తప్ప ఒకళ్ళ మీద జాలిపడి మనం ఇవ్వకూడదు. మనం ఒకళ్ళ మీద జాలిపడి ఇస్తే మనను చూసి నలుగురు జాలిపడే పరిస్థితికి మనం వెళ్తాం. ఇది నిజమండి. ఇది ప్రూవెన్. సో, మీరు ఈ గుళ్ళకెళ్ళినప్పుడు గానీ, రోడ్ల మీద సిగ్నల్స్ దగ్గర అక్కడ మీరెవరికన్నా హెల్ప్ చేస్తున్నా, ఎవరికన్నా డొనేట్ చేస్తున్నా, దానం చేస్తున్నా మాక్సిమం డబ్బును అవాయిడ్ చేయండి. బికాజ్ సంపాదన వృత్తిగా భిక్షాటన ఎంచుకున్న వాళ్ళకి మనం డబ్బులతో హెల్ప్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు. నిజంగా మీకు హెల్ప్ చేయాలనుకుంటే వాళ్ళకి బిస్కెట్ ప్యాకెట్స్ తినే వస్తువు ఇవ్వండి తప్ప డబ్బుల రూపంలో ఇవ్వద్దు. సెకండ్ పాయింట్, మీరు ఎవ్వరికి దానం చేసినా కూడా ఎట్టి పరిస్థితుల్లో జాలిపడి దానం చేయొద్దండి. అదొక అబండెన్స్ నుంచి, ఒక పరిపూర్ణత నుంచి రావాలి తప్ప ఎప్పుడు జాలిపడద్దు. మీరు ఒకరిని చూసి జాలిపడి మీరు డబ్బులు ఇస్తే మీరు జాలిపడే పొజిషన్, నలుగురు మిమ్మల్ని చూసి జాలిపడే పొజిషన్ మీరు వెళ్తారు. బాగా గుర్తుపెట్టుకోండి ఇది మాత్రం. సో, మీరు ఎలా త్యాగం చేస్తున్నారో, ఎలా దానం చేస్తున్నారో ఒకసారి మీరు ఆలోచించుకోండి, పాస్ చేసుకుని ఆలోచించుకోండి. కింద చాట్ బాక్స్లో అబండెన్స్ అని మాత్రం టైప్ చేయండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని ఇంకో నలుగురితో షేర్ చేయండి. నవ్వుతూ ఉండండి, నలుగురు నవ్విస్తూ ఉండండి, నలుగురికి 4 కాలాల పట్టు తుమ్మిపోయేలా బతకండి. థ్యాంక్ యూ. స్టే కనెక్టెడ్. సీ యూ. బాయ్.